మనం చూసాం. అయితే అలాంటి విజయసాయి రెడ్డి గారు 20 ఏళ్ల నుంచి పవన్ కళ్యాణ్ గారు నాకు మిత్రుడు అని చెప్పేసి మాట్లాడిన తర్వాత జనసేన అధిష్టానం దగ్గర నుంచి కానీ లేకపోతే జనసేన పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఎవరో కూడా ఇంతవరకు స్పందించలేదు. ఎందుకని సుజాత గారు? నేను అదే చెప్తున్నాను కదా సార్, ఇప్పుడు ఒక భగవంతుడు ఉంటారు, ఒక దేవుడు ఉంటారు, అందరూ కూడా ఒక నీచమైన వాడు, ఒక మంచివాడు, ఒక అవినీతిపరుడు, నీతిపరుడు అందరూ కూడా భగవంతుడు నావాడనే చెప్పుకుంటారు. పవన్ కళ్యాణ్ గారి విషయం కూడా అంతేనండి. నాకు స్నేహితుడు అని ఎవరైనా చెప్పుకుంటారు, కానీ ఆయన వైపు నుంచి అందించే స్నేహస్తం నిజాయితీ పరులకు మాత్రమే అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందండి. కాబట్టి వాళ్ళు చెప్పుకునే వాళ్ళు ఏముంది, ఏమన్నా చెప్పుకుంటారు. 20 కాదు 30 ఏళ్ళ నుంచి కూడా అసలు పవన్ కళ్యాణ్ గారు పుట్టినప్పటి నుంచి నా ఫ్రెండ్ అని చెప్పుకున్నా ఆశ్చర్యపోక్కర్లేదు సార్. అంటే ఈ మధ్యలో కొన్ని రూమర్స్ వచ్చాయండి మధ్య కాలంలో, విజయసాయి రెడ్డి గారు భారతీయ జనతా పార్టీలో చేరాలని అనుకుంటున్నారని, సో బీజేపీలో చేరి అక్కడి నుంచి రాజ్యసభకి ఆయన ఎంపిక అవ్వాలని అనుకుంటున్నారని. అయితే సాయిరెడ్డి గారు బీజేపీలో చేరేటువంటి ఆ క్రమానికి అడ్డుకట్ట వేసింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి చాలా మంది చర్చించుకుంటా ఉన్నారు అంతర్గతంగా. అయితే పవన్ కళ్యాణ్ గారి ద్వారా రూట్ క్లియర్ చేసుకొని బీజేపీలోకి వెళ్ళాలనేటువంటి ఆలోచన ఏమన్నా సాయిరెడ్డి గారిలో ఉండి ఉంటుంది అనేటువంటిది ఏమన్నా మీరు అనుకుంటున్నారా? సరే, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి బలమైన మెజారిటీ ఉంది. మాకు ఇప్పుడు కొత్తగా నాయకుల్ని తెచ్చుకుని బలంగా ప్రభుత్వాన్ని నడిపించాల్సిన అత్యవసర పరిస్థితులు అయితే ఇప్పుడు లేవండి. అటు టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ ఏ పార్టీలోకి విజయసాయి రెడ్డి గారు కానీ ఇంకెవరైనా నాయకులు వెళ్ళాలి అనుకుంటే వాళ్ళ ముందు వాళ్ళకి మీద ఉన్న ఆరోపణలు కానీ వాటన్నిటి మీద క్లీన్ చిట్ తెచ్చుకుని తర్వాత ఆ పార్టీల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే పార్టీలు ఈ రోజు ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు, నిశ్చితంగా గమనిస్తున్నారు. ఒక నాయకుడిని తెచ్చుకున్నాము అంటే వాళ్ళకి దానికి తగ్గ సమాధానం కూడా పార్టీల దగ్గర నుంచి ప్రజలకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటది. కాబట్టి ఇప్పుడు ఏ నాయకుడు వచ్చినా క్లీన్ చిట్ తో వస్తే ప్రతి పార్టీలో ఎవరన్నా పార్టీలో చేర్చుకునే అవకాశం ఉంటుంది సార్. ఎందుకంటే మీకు ఒక సామెత చెప్తాను సార్, సామెత కాదు అది నిజం. ఒక ఆకాశం నుంచి జారే వర్షపు నీటి బొట్టు అది పడిన ప్లేస్ ని బట్టి దాని స్థానం విలువ మారిపోతుంది సార్. ఒక చెరువులోనో ఒక నదిలోనో పడితే అది మంచినీరుగా తాగునీరుగా ఉపయోగపడుతుంది. అదే మురికి గుంటల్లో పడింది అనుకోండి అది ఎందుకు పనికి రాకుండా పోతుంది. అదే పెనం మీద పడింది అనుకోండి ఆవిరైపోతుంది. అంటే వర్షపు చినుకు లాంటి రాజకీయ నాయకుడు ఉన్న స్థానం బట్టి వాళ్ళ విలువ మారిపోతుంది సార్. ఏ పార్టీలో ఉన్నారు, దాని యొక్క లక్షణాలు ఏంటి, వాళ్ళ యొక్క సిద్ధాంతాలు ఏంటి అన్న దాన్ని బట్టి వాళ్ళ విలువ మారిపోతుంది. ఇప్పుడు పేర్ని నాని గారు ఉన్నారు, ఒక అంబటి రాంబాబు గారు ఉన్నారు, వైసీపీలో కాకుండా ఇంకొక పార్టీలో ఉండుంటే వాళ్ళ యొక్క నడవడిక కానీ వాళ్ళ యొక్క క్రమశిక్షణ కానీ వేరేగా ఉండేదేమో. ఇంతకు ముందు వేరే పార్టీల్లో ఉండి వైసీపీలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏ విధంగా తయారయ్యారు, వాళ్ళకి నోటికి ఏ విధంగా హద్దు అదుపు లేకుండా ఉండకుండా పోయిందన్నది గత 5 ఏళ్ళు అందరం చూసాం. కాబట్టి ఆ నాయకులు పార్టీ అధినేతల యొక్క స్వభావాన్ని వాళ్ళ పార్టీ సిద్ధాంతాలను బట్టి ఆ నాయకుల యొక్క లక్షణాలు మారిపోతుంటాయి సార్. విజయసాయి రెడ్డి గారు రేపొద్దుటి బీజేపీలోకి వెళ్తే ఇదే వైసీపీలో ఉన్నట్టు బూతులు తిట్టాలని, బూతుల మాటలు ట్వీట్లు పెట్టాలని రూల్ ఏమి ఉండదు. ఆ పార్టీకి తగ్గట్టు మారిపోవచ్చేమో. కాబట్టి పార్టీ అధిష్టానానికి ఒక సిద్ధాంతాలు, నాయకుడికి ఒక విలువ ఉంటే కనుక అందులో ఉన్న ఏ స్థాయి నాయకులైనా విలువగానే ఉంటారు, ప్రజలకు సేవ చేస్తారు సార్. రైట్. మొదటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి